మనీష్. ఇప్పుడు రాబోయే టీమ్ లో కాన్సెప్ట్ ఏంటంటే అప్పులు చేయండి, అప్పులు చేయడం తప్పు లేదు, కానీ అది తీర్చేటప్పుడు డ్రామాలు చేయకూడదు. ఒకవేళ డ్రామాలు చేస్తే దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు అండ్ ఆసమ్ అప్పి టీమ్. Let's welcome them. మేనకవో ప్రియ కానుకవో అల్లరించే అభిసారికవో మురిపించవే మరిపించవే పరువాల స్వర్గసీమ. Madam, this is wife, this is my lovely husband. Respected judges. ఈ రోజు మన పెళ్లి రోజు. అయ్యో రేష్మి మర్చిపోయాను రా. ఏమండి ఈ రోజు పెళ్లి రోజు కదా. అవును. నాకు BADDANAM వడ్డానం కావాలి. నువ్వు GUDU గుడ్డు అడుగు ఇస్తా, అంతేగాని వడ్డానాలు అడగ అర్థమవుతుందా? సరే గానండి, ఏది ఏమైనా ఈ పెళ్లి రోజు మర్చిపోకుండా ఉండాలంటే అవును ఇందాక అడిగానుగా BADDANAM వడ్డానం కావాలి. పోయిన పెళ్లి రోజు కూడా ఇలాగే నక్లీస్ కావాలంటే ఆడ ఎవరి దగ్గర ₹1,00,000 అప్పు చేసా నక్లీస్ కొన్నా, అప్పు ఇంకా తీర్చలేదు. వాడేమో ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు సస్తావని ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు తెలుసా. అవన్నీ నాకు అనవసరం అండి. నాకు వడ్డానం కావాలి రేష్మి, నువ్వేనా సుబ్బారావు నా దగ్గర ₹1,00,000 డబ్బులు తీసుకొని 2 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు ₹1 ఇవ్వాల. మీరు బాగా ఫీల్ అవుతున్నట్టున్నారు. ఇదిగోండి. ఏంటి ఇది? అవి ₹2 అవి. నాటకాలా? అరే నువ్వు గనక ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదనుకో, మీ డబ్బులు రేపు పొద్దున్న ఇచ్చేస్తా, పువ్వుల్లో పెట్టేస్తా. రేపు పొద్దున్న ఇస్తా. అప్పండి అమ్మ. చూసావా, వాడు రావడమే కాకుండా 3 రౌడీలు వేసుకుని వచ్చిన్నాడు. నన్ను కొడితే ఏం చేయాలి? ఇప్పుడు ₹1,00,000 అప్పు ఎలా తీర్చాలి? ఆ నక్లీస్ ఇవి అమ్మేసి అప్పు తీరుస్తా. ఇవ్వను. మరి ఆ డప్పు ఎలా తీర్చాలి నేను? ఏమండి మన కొమరం లేదు పక్కని, అవునవును కొమరం దగ్గరికి వెళ్ళి తీసుకొని వాళ్ళకి ఇచ్చేసాయి. పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా డబ్బులు అడగమంటావే? అసలు వాళ్ళకి ఏం రీజన్ చెప్పను? నా భార్యకి మాట పడిపోయిందని చెప్పండి. నేను ఏదో ఒకటి చేస్తా. ఏమండి ఎవరయ్యా నువ్వు? నేను పక్కింట్లో ఉంటానండి. ఎందుకు వచ్చినావు? మా ఆవిడికి మాట పడిపోయింది, నోరు రావట్లేదు. నీ ఆవిడకేం కర్మ, నీ పక్కన ఉంటే ఎవరికైనా మాట పడిపోతుంది. ఎందుకు? నువ్వే కదా లౌడ అని ఆగుతుంటావు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఒక్క నిమిషం మా ఆవిడని పిలుస్తా. నాకు ఏమే సత్యవతి, ఒకసారి ఇట్లా బయటికి రా. నీకు మాటలు రావు కదా? ఏమంటుందేమయ్యా? నాకు మాటలు రావని చెప్తుందండి. ₹1,00,000 ఇస్తే ₹1,00,000 అయితే నా దాని లేవు కానీ 50,000 ఇస్తా. దాని గొంతు ఆపరేషన్ చేసిన తర్వాత నా పైసలు నాకు పువ్వులో తెచ్చి పెట్టి మళ్ళీ పువ్వులో పెట్టిచ్చేస్తాను. సరే 50,000 ఇచ్చారు కదా, పైసలు తీసుకొని పండ్రి. నాకు నైట్ అయింది, నిద్ర వచ్చే టైంకి వచ్చారు మీరు. 50,000 వచ్చింది కదా, ఆ నక్లీస్ కూడా ఇవి అమ్మేసి ఆ డప్పు తీర్చేస్తాను. లేదు. మరి ఇంకా 50,000 ఎక్కడి నుంచి తేవాలి? ఏమండి ఈ పక్కనే నాటకాలు నటరాజు ఉన్నాడా, వాడిని అడగండి. వాడికి ఏం రీజన్ చెప్పాలి? కాళ్ళు లాగేసిందని చెప్పండి. నువ్వు మాత్రం నక్లీస్ ఇవ్వవు, ఇవ్వలేను. దానికి నన్నే ఇరికించు. ఏమండి నటరాజు గారు, ఒక్కసారి బయటికి రండి సార్. సార్ ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంట్లో మీ పేరెంట్స్ లేరా? వాళ్ళు ఎప్పుడో సచ్చారు. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. యాక్చువల్ గా మీతో వచ్చిన పని ఉందండి. పని అంటే ఏమి పని? ₹1,00,000 కావాలండి. 1,00,000 అంటే ఏమిటి? మొదటిగా 1 పెట్టి తరువాత 0 పెట్టి పద ఎందుకు 1,00,000 పెట్టి 0 పెట్టి ఆడ 5 సున్నాలు పెట్టేసరికి 5 రోజులు అయ్యేటట్టుంది. 5 రోజులు కాకపోతే 10 సున్నాలు పెట్టమను, 10 రోజులు పెట్టమను. మనకు కావాల్సింది సార్ ₹1,00,000 ఇవ్వండి సార్, ప్లీజ్ సార్ డబ్బులు ఇవ్వండి సార్. ఇదిగో 100కే ఇంత లాగాడంటే వీడు. ఇదిగో ఇంకో 100. అయ్యో ఇవన్నీ లెక్కించుకుంటాను సార్, తక్కువైతే అడ్జస్ట్ చేసుకుంటాను. మీకు
మీ డబ్బులు పువ్వుల్లో పెట్టిస్తాను సార్. వెళ్ళిపోయి కొంచెం ఎనర్జీ అలాగే 1,00,000 రూపాయలు కూడా వచ్చేసినాయే. వచ్చింది ఇప్పుడు వాడు రాని ఏమంటా వస్తాడో వాడు అప్పు తీరుస్తా, వాడంతూ తెలుస్తా. సుబ్బారావు డబ్బు ఇస్తాను కదా. ఇస్తాం ముందు కూర్చోండి. మీ 1,00,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది, అర్థమైందా? ఏమే సత్యవతి, ఏమండి ఆ లోపలికి 1,00,000 రూపాయలు తీసుకునిరా. లోపల ఎందుకు పెట్టి వీళ్ళకి ఇవ్వాలని చెప్పాను కదా. బెబ్బెబ్బే, ఆ. దెబ్బే, బే, మాకు వచ్చి యాక్టింగ్ డబ్బులు ఇవ్వాలి. బెబ్బెబ్బే, దెబ్బే, అది వచ్చినప్పుడు చెయ్యాలి. బెబ్బెబ్బే, దెబ్బే. కొంప మునిగిందిరో మీరెందుకు వచ్చారు? అయ్యో నీ పెన్లం గొంతు ఎట్టున్నదో చూసిపోదామని వచ్చిన. వచ్చినాను 1,00,000 కోసం. ఏమండోయ్ నేను వచ్చేసా. నేను చాపేశా. ఏంటయ్యా ఇంకెంతసేపటి డబ్బులు ఇస్తావు? అదేందయ్యా డబ్బులు అంటున్నారు, కొంపదీసి వాళ్ళ దగ్గర కూడా అప్పు తీసుకున్నావా ఏంది? అప్పు తీసుకోలేదండి. ఆ. డాక్టర్లు వాళ్ళు డాక్టర్లు ఇంకెందుకున్నారు? హాస్పిటల్కి వెళ్తే ఎక్కువ డబ్బులు అవుతాయని నేను ఇంట్లో ఆపరేషన్ పెట్టించానండి. బెబ్బెబ్బే, దెబ్బే. దెబ్బేనే, దెబ్బే. పైసలు నాటకాలు చేసి అది పోయింది ఇది పోయింది అని చెప్పి 1,00,000 రూపాయలు తీసుకొని నాటకాలు చేస్తున్నారు. చూస్తారేంద్రా నువ్వు కూడా దీన్ని. చచ్చిపోయాను బాబోయ్. మై డియర్ లవ్లీ హస్బెండ్, ఏం చెయ్యాలి? ఏం లేదు, ఒక్కసారి మెడలో నెక్లెస్ చూచుకో. నెక్లెస్ పోయింది, ఇప్పుడు ఎలాగా? జెండు బాంబు తీసుకుని ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినాయో ఆయింట్మెంట్ రాసుకోవాలంతే. రండి ఇలా వెళ్దాం. మరి మా ఆడియన్స్ కి స్కిట్ ఎలా అనిపించింది? లెట్స్ ఫైండ్ అవుట్. మరి జడ్జెస్ ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నుకురాజ్ గారు బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. మీ పేరేంటండి? నవసందీప్. నవసందీప్, చాలా బాగా చేశారు. వెరీ నైస్. లైన్ చాలా నచ్చింది. వెరీ నైస్. థ్యాంక్ యూ. మోహన్ గారు ఎలా అనిపించింది? అలాగే అప్పారావు గారి గురించి నోకరాజు గారి గురించి చెప్పక్కర్లేదు, అద్భుతంగా చేస్తారు. ఆయన నవసంధి మీరే ఇందులో అందరిలో కొత్తగా ఉన్నారు, చాలా బాగా పాడారు, మంచి వాయిస్. ఇది కొత్తగా అనిపించింది. ఆల్ ద బెస్ట్. Thank you so much to the entire team. Thank you guys. Thank you. ఎక్కడెక్కడున్నాడు ఎక్కడెక్కడున్నాడు వాడు ఎప్పుడెప్పుడెప్పుడు వస్తాడు నన్ను వాడు ఎప్పుడు